ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. 25 మంది మంత్రులకు పైగా ఇవాళ ఇదే చివరి కేబినెట్ అని పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి సార్. వివాదాలు ఉంటే ఊస్టింగ్ తప్పదట, మంత్రుల పనితీరు ప్రవర్తనే ప్రాతిపదికగా పదవిలో ఉండాలా లేకపోతే వారిని పదవి నుంచి తొలగించాలా అనే అంశాన్ని నిర్ణయిస్తారని కూడా సమాచారం వస్తోంది సార్. ముఖ్యంగా ఈ కుమారుడిపై పోక్సో కేసు ఉన్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను తప్పిస్తారు పదవి నుంచి అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది సార్. జోస్యం చెప్పమని అడగను కానీ పరిణామాలు చూస్తూ ఉంటే బండి సంజయ్ పదవి పోతుందా? ఇక్కడ మన తెలుగు పత్రికల్లో ఉండేటువంటి ఇంటర్ప్రిటేషన్, నేషనల్ మీడియాలో ఎక్కడ అలాంటి ఇంటర్ప్రిటేషన్ ఏమీ రాలేదు. ఈ రోజు మంత్రుల పనితీరు ప్రవర్తనే ప్రాతిపదిక, వివాదాలుంటే ఊస్టింగ్ తప్పదని మన నేషనల్ మీడియాలో వచ్చింది చూడాలి. నేనైతే ఇక్కడ హెడ్లైన్స్ లో చూడలేదు, ప్రతి వార్త లోపలికి వెళ్ళి చూసే సమయం ఉండదు ఉదయాన్నే. కానీ మీకు భారతీయ జనతా ఇది ఇక్కడ మనం చూడాల్సింది బండి సంజయ్ విషయంలో, ఒకటి కొడుకు బండి భగీరథ్, 2 బండి సంజయ్, 3 భారతీయ జనతా పార్టీ. ఇందులో బీజేపీకి పెద్దగా డ్యామేజ్ ఉంటుందని అనుకోను. ఎందుకంటే బీజేపీ ఎక్కడ ఏదో చాలా ఉత్సాహంగా ఈ కేసులో బండి భగీరథను కాపాడటానికి దూకుడుగా వ్యవహరించిన దాఖలాలు అయితే ఇక్కడ లేవు. సో మనం వాస్తవాలు మాట్లాడాలి కదా. సో బీజేపీ ఎక్కడ వెనుకేసుకు వచ్చింది కూడా లేదు. బండి భగీరథ్ చాలా మంచివాడు, అన్యాయంగా ఆయన పైన ఈ రకమైన దాడి చేస్తున్నారు బీజేపీ వారు. మా బండి భగీరథ్ పైన బీజేపీ వారు ఎక్కడా లేదు. సో బీజేపీ వారు మొదటి నుంచి కూడా దీనిపైన స్ట్రాటజిక్ సైలెన్స్, సోషల్ డిస్టెన్స్ పాటించారు. ఎందుకంటే వారు ఇది పార్టీకి ఏ రకమైన డ్యామేజ్ జరగవద్దు అని. కానీ బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండడము, బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉంటే బాధితురాలకు ఎలా న్యాయం జరుగుతుంది, ఆయనను బర్తరఫ్ చేయాలని అపోజిషన్ నుంచి డిమాండ్లు రావడము వల్ల ఈ చర్చ మొదలైంది. బండి సంజయ్ కూడా వాస్తవంగా బండి సంజయ్ సంబంధం ఏమీ లేదు, ఈ క్రైమ్ లో ఈజ్ నాట్ ఎ పార్ట్నర్. సో ఈ అక్యూజ్ లో కూడా బండి సంజయ్ ఈజ్ నాట్ అక్యూజ్, నేరంలో అక్యూజ్ కాదు. అమ్మాయి తల్లిదండ్రుల్ని బెదిరించాడు అన్నది ఆయన పైన అలిగేషన్. సో అది కోర్టులో తేలాలి. బట్ ఆయన కలవడము, అలిగేషన్ ను బెదిరించాడు అనేది, ఆ బెదిరించడంలో కేంద్ర మంత్రిగా తనకున్న పలుకుబడి ప్రదర్శించాడు అన్నది ఆరోపణ. ఆ ఆరోపణ కూడా కోర్టులో ఏమీ ఇంకా విచారణ జరగలేదు, తేలలేదు. ఆరోపణ మాత్రం అన్ని వైపుల నుంచి వస్తున్న మాట నిజం. బండి సంజయ్ మాట్లాడిన తీరు వల్ల ఆ ఆరోపణకు బలం చేకూడదు. బండి సంజయ్ అగ్రెసివ్ గా మాట్లాడడము, ఆ మొదలు కొడుకును అప్పజెప్పకపోవడం, కొన్ని రోజుల పాటు నా కొడుకు తప్పు చేయలేదు అని డిఫెండ్ చేయడము, మీకు వివిధ వేదికలను ఉపయోగించుకొని తన పార్టీ తన సిద్ధాంత క్రెడెన్షియల్స్ ను పదే పదే ఈ సమయంలో గుర్తు చేయడము. నిన్న కూడా గుర్తు చేసి ఇవాళ కూడా పత్రికల్లో వచ్చింది, నాపై కాషాయ జెండా కప్తారు అని. ఇవన్నీ చేసే వరకు ఏమైతుంది అంటే తన కొడుకును కాపాడుకోవటానికి తాను బీజేపీని, హిందుత్వను, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ నేపథ్యం అంతా ఎందుకు తీసుకొస్తున్నాడు అనేది బీజేపీ కార్యకర్తల్లో కూడా, బీజేపీ శ్రేణుల్లో కూడా కాస్త అనీజీనెస్ ఉన్నమాట నిజం. బండి సంజయ్ని అభిమానించే వారు కూడా ఇలా ఎందుకు సంజయ్ ప్రవర్తిస్తున్నాడు అనే భావన కూడా ఉంది. అయితే కొడుకు మీద మితిమీరిన ప్రేమ వల్ల చేస్తున్నాడు అన్నదే తప్ప బీజేపీ నాయకుడిగా చేస్తున్నాడు అని మాత్రం ఎవరు అనుకోవడం లేదు. సో ఇప్పటిదాకా ఆ స్టేజ్ లేదు, అన్లెస్ పార్టీ ప్రొటెక్ట్ చేసే పని చేస్తే తప్ప. కానీ ఇప్పటి వరకు చూస్తుంటే బీజేపీ ఆ మూడ్లో ఏమీ లేదు, ఉండదు కూడా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే బండి సంజయ్ కాదు కదా. అఫ్కోర్స్ బండి సంజయ్ బీజేపీకి ఒక పెద్ద అసెట్ కావచ్చు. బండి సంజయ్ ఇమేజ్ ఏమైనా ఎఫెక్ట్ అయితే అది బీజేపీకి చాలా తీరని లాస్ కావచ్చు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కు, హిందుత్వ ఫోర్సెస్ కు చాలా ఎక్కువ లాస్ కావచ్చు. కానీ దట్ డజంట్ మీన్ బియాండ్ అ పాయింట్ పార్టీ సమర్థించదు. పార్టీ ఇండివిజువల్ ను డిస్కనెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే పార్టీ ఇది మచ్ మచ్ లార్జర్ దెన్ ద ఇండివిజువల్. ఏ ఇండివిజువల్ అయినా పార్టీలో కీలక పాత్ర పోషించిన అల్టిమేట్లీ పార్టీ ఈజ్ మిలియన్ టైమ్స్ అబౌవ్ ద ఇండివిజువల్. సో అందువల్ల మీకు పార్టీ ఇమేజ్ కు ఇది పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుంది
అనుకునే పరిస్థితి వస్తే తప్ప ఇంత తొందరగా రియాక్ట్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం నేను అనుకోను. నా అంచనా, ఒక పొలిటికల్ జర్నలిస్ట్ గా నాకున్న అంచనాతో చెప్తున్నా. ఇప్పుడు రియాక్ట్ కావడం వల్ల కూడా ఒక రాంగ్ మెసేజ్ పోతుంది కదా. ఇంకా విచారణ ప్రక్రియ పూర్తి కాలేదు, ఇంకా ఏ శిక్షలు విధించబడలేదు, కొడుకును ఇంకా బండి సంజయ్ కాపాడుకోలేదు, కాపాడుకుంటారన్న నా గ్యారంటీ అయితే ఏమీ లేదు. ఆల్రెడీ అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. సో ఈ దశలో గనక ఆయనను తొలగిస్తే అపోజిషన్ డిమాండ్ కు తల ఒగ్గినట్టుంటుంది. సహజంగా మోడీ స్వభావం రీత్యా చూస్తే అపోజిషన్ డిమాండ్ కు తల వంచే స్వభావం కాదు. తన పార్టీకి నష్టం అవుతుంది అనుకున్నప్పుడు రియాక్ట్ అవుతాడు. కానీ ఎవరో అడిగారు కదా అనేటువంటి బెంబేలెత్తిపై పానిక్ గా రియాక్ట్ అయ్యేటువంటి టైప్ మోడీ కాదు, బీజేపీ పార్టీ కూడా కాదు. అందువల్ల ఇప్పటికిప్పుడు కనుక ఈ దశలో భవిష్యత్తులో ఏమవుతుంది, ఈ కేసు ఏ టర్న్ తీసుకుంటుంది, ఇది బీజేపీకి డ్యామేజ్ గా మారదా అవన్నీ ఫ్యాక్టర్స్ భవిష్యత్తులో ఉండవచ్చేమో. కానీ యాజ్ ఆఫ్ నౌ ఆ పరిస్థితి ఉంటుందని అనుకోను. తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కూడా ఉంది కదా. బండి సంజయ్ని ఒకసారి మార్చి బీజేపీ భారీగా నష్టపోయినటువంటి అంశం కూడా ఉంది. సో ఆ డైమెన్షన్ కూడా ఉంది కనుక తొందరపడి ఇప్పటికిప్పుడు బండి సంజయ్ని పక్క పెట్టిన రాష్ట్రంలో ఏదో ఒక బాధ్యత ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఆయన పార్టీలకు వెళ్ళైతే తీసేయరు కదా. సో అందువల్ల ఇప్పుడు ఆయన పైన చర్య తీసుకొని ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చి పార్టీ ఏదో డ్యామేజ్ అయింది, దీనివల్ల డ్యామేజ్ అవుతోంది అనే పానిక్ సిచ్యువేషన్ లో పార్టీ ఉంది అన్న భావనను కల్పిస్తారని అనుకోను. బట్ ఇక రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఇవన్నీ మనకు బయటి వారిగా మనం చూస్తున్నప్పుడు కలిగే రాజకీయ పరిణామాలు. అంతర్గతంగా వాళ్ళ అసెస్మెంట్ ఎట్లుంది, ఏముంది అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఒక లీగల్ పాయింట్ చెప్పడానికి ఏమవుతుంది అంటే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నప్పుడు న్యాయం ఎలా జరుగుతుంది, ఎందుకంటే అక్కడ హయ్యర్ పర్సన్ ఉన్నాడు కదా అని. ఒకవేళ బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా లేకపోయినా ఆయన బీజేపీ నాయకుడు అయితే ఉంటాడు కదా. ఇప్పుడు ఈ బండి భగీరథ్ కేసు కొరకైతే మోడీ ప్రభుత్వం రాజీనామా చేయదు కదా. సో మోడీ ప్రభుత్వమే ఉంటుంది, బీజేపీ అధికారంలో ఉంటుంది దేశంలో. ఆయన ఇంకొక ఎక్స్టెన్షన్ రామచంద్రరావు అందుకే ముందే చెప్పారు, మేము ఇది రాష్ట్ర ప్రభుత్వ కేసు, ఇది కేంద్రం కేసు కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, మేము ఎలా ఒత్తిడి చేస్తాం అనే ఒక లాజిక్ బీజేపీకి ఆల్రెడీ ఉంది ప్రజలకు చెప్పుకోవటానికి. ఇదే కేంద్ర ప్రభుత్వ కేసు కాదు కదా అని. ఓకే, బీఆర్ఎస్ ఆరోపించవచ్చు, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే, బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాపాడుతూ, ఇవన్నీ పొలిటికల్ ఆరోపణలు. కానీ ప్రజల ముందుకు వచ్చేటప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అనే నరేటివ్ అయితే జనం నమ్మరు కదా. ఎందుకంటే ఆ రెండు పార్టీలే దేశంలో ఘర్షణ పడుతున్న పార్టీలు. అందువల్ల ఏమనంటే బండి సంజయ్ కి సహకరిస్తున్నామనే ఆరోపణకైనా సమాజం కన్విన్స్ అవుతుందేమో, కానీ బీజేపీని కాపాడే పని కాంగ్రెస్ చేస్తుందంటే సమాజం కన్విన్స్ కాదు. అందువల్ల ఇప్పటికిప్పుడు పెద్ద పొలిటికల్ డ్యామేజ్ ఉంది. ఇప్పుడు ఈ అంశం మరింతగా స్నోబాల్ అయ్యటానికి ఈ చర్య తీసుకుంటారనేది నాకు అనుమానమే.